కిరణ్తో పెళ్లిలో నడిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యావ్? అది మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదు, మనసుతో అర్థం చేసుకోవాల్సింది. అదిగో నువ్విలా పొయిటిక్గా చెప్తే నాలాంటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది చెప్పు? ఏదైనా చెప్తే పండితులకే కాదు పామరులకి సైతం అర్థమయ్యేలా ఉండాలి. చాలా విషయాలు పండితులకి పామురులకి అర్థమయ్యేలా చెప్పొచ్చు, కాని కొన్ని విషయాలు నీలాంటి పాపాత్ములకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. అప్పుడే అంత కోపం ఎందుకు షక్క? ఇంకా నేను అడగాల్సినవి నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆలస్యం చేయకుండా అవేంటో అడుగు. నీకు పని లేకపోవచ్చు, నాకు చాలా పనులున్నాయి. అవును, 7 అడుగులు నడిచాక నాతి చరామి అని చెప్పాక అది 7 జన్మల బంధంగా మారుతుంది అంటారు కదా. మరి నాకు కిరణ్ తాళి కట్టాక మా బంధం కంటిన్యూ అయిపోతే నీ పరిస్థితి ఏంటక్కా? ఒకరి నాశనం కోరి నువ్వేసే ప్రతి అడుగు నిన్ను వినాశనం వైపే నడిపిస్తుంది. అసలు బంధాల విలువ తెలియని నీకు 7 జన్మల బంధం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. కష్టపడితే కలలు నిజం కావచ్చు, కాని ఏం చేసినా నీ పీడ కలలు ఎప్పటికీ నిజం కావు. ఫోన్ లిఫ్ట్ చేయవే. కాల్ చేయడానికి నీకు టైం పాడు ఏం లేదా? ఏంటో చెప్పు. టైం చూసుకొని చేయడానికి నేను కాల్ చేసింది నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి కాదే, నీ టైం అస్సలు బాగులేదని చెప్పడానికి. అసలే కోపంలో ఉన్నాను. సెటైర్లు వేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నేను కాల్ చేసింది కూడా నాకేం చేయాలో తెలియకేనే. అరిపించకుండా అసలు విషయం ఏంటో చెప్పు. ఇది జరిగింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదే. సరే సరే, నేనిప్పుడే మేఘనక్కకి చెప్తాను. ఈ టైంలో తను మాత్రమే మనల్ని సేవ్ చేయగలదు. ఉంటాను. తరుణ్ గారు, అసలు ఎవరు ఈ నిషా? పల్లవిగా రూపం మార్చుకుని మరి కిరణ్ గారి లైఫ్లోకి ఎందుకు వచ్చింది? తను ఇదంతా దేనికోసం చేస్తుంది? నిషా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన స్వర్ణ పురుషోత్తంల కూతురు. అలా నిషా మా కిరణ్కి ఫ్రెండ్ అయింది. కిరణ్ ఎప్పుడూ నిషాని ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే చూసేవాడు. కానీ నిషా ప్రేమ ప్రేమ అంటూ కిరణ్ వెంట పడేది. కిరణ్ ఆ ప్రేమని ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకి కిరణ్కి ఉషతో పెళ్ళయింది. అది చూసి నిషా తట్టుకోలేకపోయింది. నువ్వెవరివో నాకు తెలీదు. కిరణ్ జీవితంలోకి ఎందుకు వచ్చావో నాకు తెలీదు. అసలు కిరణ్ ని ఏ మాయ చేశావో తెలీదు. కానీ నీ వల్ల నాకు ఈరోజు అవమానం జరిగింది. నేను కోరుకున్నది నాకు దక్కకుండా పోతుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నేను ఆశపడ్డదాన్ని ఎప్పుడూ వదులుకోను. అది ప్రేమో పగో నాకు తెలీదు, కానీ పల్లవి అలియాస్ నిషా సామాన్యురాలు కాదు. అంత జరిగినా తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రాగలిగింది. మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. మా జీవితాలను తలకిందులు చేసింది. పల్లవి ఎవరో అన్నది తెలిసింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కిరణ్ పల్లవికి తాళి కట్టి తన బిడ్డకి ఐడెంటిటీ ఇస్తా అని మాటిచ్చాడు. ఏంటి మీరనేది? కిరణ్ గారు పల్లవి మెడలో తాళి కడతారా? అప్పుడు పెళ్ళవుతుంది కదా? అవును. ఉషా కాపురం నిలబడాలన్నా, కిరణ్ పల్లవి పెళ్లి జరగకుండా ఉండాలన్నా ముందు పల్లవే నిషా అన్న నిజాన్ని అందరికీ తెలిసేలా చేయాలి.
ఆ తర్వాత తను మొదలుపెట్టిన ఈ చదరంగం ఆటకి తనతోనే చెక్మెట్ పెట్టించాలి. అయితే ఇప్పుడు మనం తొందరగా హైదరాబాద్కి వెళ్ళాలి. పద. రోడ్ డైవర్షన్ ఉన్నట్టుంది. రోడ్ డైవర్షన్ అయితే సైన్ బోర్డు పెడతారు కదా. మరి ఇదేంటి? ఉండు, క్లియర్ చేసి వస్తాను. తరుణ్ గారు, ఆగమంటుంటే తరుణ్ గారు, తరుణ్ గారు, తరుణ్ గారు, వదలండి, వదలండి, తరుణ్ గారు, తరుణ్ గారు. వదలండి. డియర్ పల్లవి, నువ్వేమీ కంగారు పడుకు. నేనంతా సెట్ చేశాను. నీ గురించి తెలుసుకోవాలని వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేయించి ఎవ్వరికీ తెలియని ప్లేస్లో దాచుంచాను. నీ పెళ్ళయ్యేదాకా, నా పంతం నెగ్గేదాకా ఆ తరుణ్ సుప్రియలు నా కస్టడీలోనే ఉంటారు. నీకు కిరణ్ 3 ముళ్ళు వేశాకే వాళ్లకి విముక్తి. నీ పెళ్ళయ్యాక నువ్వు నిషావైనా పల్లవివైనా కిరణ్కి పెళ్ళానివే అవుతావు. సో డోంట్ వరీ, హ్యాపీగా పెళ్లికి ప్రిపేర్ అయిపో. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను హ్యాపీగా పెళ్లి పనులు చూసుకుంటా. బాయ్. వెల్కమ్ మిస్టర్ సంజయ్. మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెడతావని నేను ఊహించలేదు తెలుసా. ముందే చెప్పుంటే
హారతి పళ్ళం రెడీ చేపించేదాన్ని కదా. నేను నీ స్వాగత సత్కారాల కోసం రాలేదు. ఊరికే రారు మహానుభావులు అని అంటారు. మరి మీ రాకకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అభిమానంతో వచ్చాను. అభిమానవా? నా మీద? కాదు, ఉషా మీద. ఉషం మీద అభిమానం ఉంటే ఇక్కడికెందుకు వచ్చావు? దారి తప్పొచ్చావా? దారి తప్పి రాలేదు, దారి వెతుక్కుంటూనే వచ్చాను. జరుగుతున్న ప్రతి దానికి కారణం నువ్వేనని తెలుసుకునే వచ్చాను. ఏం నువ్వు మాట్లాడేది? నిజం, నిజం, నిజం. అవును, నిజమే మాట్లాడుతున్నాను. ఉష జీవితం నాశనం చేయడం కోసం నువ్వు పల్లవితో కలిసి పన్నిన పన్నాగాల గురించి మాట్లాడుతున్నా. పల్లవి కిరణ్ల పెళ్లి జరగటం కోసం నువ్వు చేస్తున్న కుట్రల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఉషని తోటి కోడలుగా కాకపోయినా తోటి మనిషిగా ఎందుకు చూడలేకపోతున్నావు? మంచి తప్ప చెడు తెలియని ఉషకి ఎందుకంత హాని చేస్తున్నావు? ప్రేమ తప్ప పగ తెలియని ఉషాని ఎందుకింత ద్వేషిస్తున్నావు? నేను ద్వేషిస్తాను. నాకు ఉష అంటే ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం అన్ని. అదే ఎందుకు? ఎందుకంటే తన అన్ని విషయాల్లో నన్ను డామినేట్ చేసేది. అన్ని విషయాల్లోనూ తను ముందుంటూ నన్ను వెనక్కి తోసేది. ఇంట్లో పెద్ద కోడల్ని నేనైతే పెత్తనమంతా తన దగ్గరే ఉండేది. అది పెత్తనం కాదు మేఘన, బాధ్యత. ఉష కుటుంబం ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుందే తప్ప ఎవరిని వెనక్కి లాగాలని అనుకోలేదు, అనుకోదు కూడా. ఇదిగో ఇదే నాకు నచ్చంది. ఇంట్లో అందరూ ఎప్పుడూ ఆ ఉషనే సపోర్ట్ చేస్తూ నేనేదో తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడతారు. ఆఖరికి నువ్వు కూడా. నా కంపెనీ వ్యవహారాల్లో తలదూర్చి అత్తయ్య ద్వారా నా అరెస్టుకి కారణమైంది ఉష. ఆఖరికి ఆ హారికని రెచ్చగొట్టి నన్ను కొట్టేలా చేసింది ఉష. అందుకే ఇప్పుడు నేను తన జీవితం మీద దెబ్బ కొడుతున్నాను. కోలుకోలేని దెబ్బ, చావు దెబ్బ. లేదు మేఘన, నువ్వు ఉషాని అపార్థం చేసుకొని తప్పు చేస్తున్నావు. జీవితంలో సరిదిద్దుకోలేని పాపం చేస్తున్నావు. నువ్వు పాపమన్నా ఘోరమన్నా నేను చేసేది చేస్తాను. ఆ ఉష అంతు చూస్తాను. ఆ పంతమే వద్దు అంటున్నాను. నువ్వు చెప్తే ఆ పల్లవి వింటుందని నాకు తెలుసు. నువ్వలా చేయాలంటే నీకేం కావాలో చెప్పు. ఆస్తి ఎప్పటికీ నీకు మాత్రమే చెందేలాగా రాయాలా? చెప్పు మేఘన, రాస్తాను. డివోర్స్ కావాలన్నా నేను సిద్ధమని రాసివ్వాలా? జీవితాంతం జైల్లోకి వెళ్ళి కూర్చోవాలా? చెప్పు, నీకేం కావాలో చెప్పు. అవన్నీ నీ సహకారం లేకుండా, నీ సంతకాలు లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అయినా ఆ ఉష కోసం ఎందుకు ఇంత ఆరాటపడుతున్నావు? కట్టుకున్న భర్తకే లేని బాధ నీకెందుకు? కిరణ్ మనసుని పల్లవి అనే చీకటి మబ్బులు కమ్మేశాయి. పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నాడు. అందుకే ఉషకి బావగారిలా కాకుండా ఒక అన్నలా తన జీవితం బావుండాలని కోరుకుంటూ నిన్ను దేహి అంటూ వచ్చాను. చిచ్చి, ఇలా బ్రతిమలాడుకోవడానికి, భార్యను అడుక్కోవడానికి సిగ్గుగా అనిపించట్లేదా నీకు? ఒకరి ముందు చెయ్యి చాచి యాచించాల్సొస్తే లక్ష్మీదేవి పతి అయిన విష్ణుమూర్తి కూడా వామనుడయ్యాడు. మేఘన పతి అయిన నేనంత. నిన్నింతగా వేడుకుంటుంది నా చెల్లెల్లాంటి ఉష గుండెకోత చూడలేక. నా మాట విను, జరుగుతున్న ఘోరాన్ని ఆపు. నువ్వు ఎంత బ్రతిమలాడినా నా మనసు మారదా. ఆ కిరణ్ పల్లవిల పెళ్లి జరుగుతుంది, నేనే జరిపిస్తాను. తగలబడిపోతున్న ఉషా మాంగళ్యం మంటల్లో నేను చలి కాచుకుంటాను. మేఘనా, చాలా పెద్ద పాపం చేస్తున్నావు, చాలా పెద్ద పాపం చేస్తున్నావు. ఒకరి నాశనం కోరుకునే నువ్వు త్వరలోనే నాశనం అయిపోతావు, త్వరలోనే నాశనం అయిపోతావు. ఇది నీ భర్తగా చెప్పడం లేదు, ఉషకు అన్నగా చెప్తున్నాను. ఉష జీవితాన్ని కాపాడడం కోసం చివరి వరకు పోరాడతాను.
సప్తపది అంటారే అదే 7 అడుగులు నడుస్తారు పెళ్లిలో, అదేంటి? ఆ సప్తపది వేసేటప్పుడు కిరణ్ పట్టుకునేది నా కుడి చేతినా ఎడమ చేతినా? పెళ్లిలో అలా ఒకరి వేలు ఒకరు పట్టుకుని ఒకరినొకరు తాకుతూ నడిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదూ. మా పెళ్లిలో తలంబ్రాలు నీ చేత్తోనే సిద్ధం చెయ్యి. వదినా రండి. గుడిలో జరిగింది మావయ్య మాకు చెప్పారు ఉషా. నీ మంచితనంతో నీ భర్త మీద నీకున్న ప్రేమ, నీ చేతుల్ని కట్టేయకముందే పోలీస్ స్టేషన్లో నువ్వు కిరణ్ పైన కంప్లైంట్ ఇవ్వాలి. జరగబోయే ఆ పెళ్లిని ఆపాలి. ఏం మాట్లాడవేంటో దినా? చిరునవ్వు, మౌనం అనేవి 2 గొప్ప ఆయుధాలు. నీ చిరునవ్వుతో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్న నువ్వు ఈ రోజులా మౌనంగా యుద్ధం చేయడం కరెక్ట్ కాదు. మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదవదినా. నేనెక్కడికి రాలేను రేణు. నాలాంటి మధ్యతరగతి ఆడదాని జీవితం ఇలాగే ఉంటుంది. తల వంచుకుని తాళి కట్టించుకోవడం, నీ బలి కోరుతున్నాను అంటే బలి పశువుల్లా వెళ్ళి బలిపీటల మీద కూర్చోవడం, భర్త ప్రేమిస్తే ఆనందించడం, విభేదిస్తే భరించడం, ఇదే నా జీవితం. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఈ కాలం ఆడపిల్లల ఆలోచించు. ఈ కాలం ఆడపిల్లల ఆలోచించడం అంటే భర్త పట్ల వ్యతిరేకత, ద్వేషం తెచ్చుకోవడం అయితే నేను అలా ఆలోచించను. ఈ రోజుల్లో చాలా మంది అహానికిచ్చే ప్రాధాన్యత వలన కలిసుండడానికి ఉండే కారణాలను నిర్లక్ష్యం చేస్తూ విడిపోయే కారణాలను ఆదరిస్తూ అలవర్చుకుంటున్నారు. అది కాదో దినా. తప్పు అన్నయ్య చేస్తే బాధ నువ్వెందుకు భరించాలి? భరించడం మొదలు పెడితే బరువులు వేస్తూనే ఉంటారు. అయినా కిరణ్ అన్నయ్య ఇంత మూర్ఖంగా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. మూర్ఖంగా ప్రవర్తించేది మీ అన్నయ్య కాదు రేణు, ఆ జిత్తుల మారి పల్లవి, ఆ జిత్తుల మారి పల్లవి, ఆ జిత్తుల మారి పల్లవి. బంగారు జింక మూలంగా ఆ సీతారాములు దూరమైనట్టు పల్లవి అనే ఆ మాయలేడి వల్ల ఈ ఉషా కిరణ్లు దూరం అవ్వాల్సొస్తుంది. అది మన కుటుంబంలోకి ఎలా వచ్చిందో తెలియదు కానీ అందరికీ తలనొప్పిగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అవును రేణు,
దాని బాగోతం బయట పెట్టడానికే మీ అన్నయ్య వరంగల్ వెళ్ళాడు. తొందరలోనే తరుణ్ సాక్ష్యాలతో తిరిగొస్తాడు. ఎవరు ఏం చేసినా ఆయనిచ్చిన మాటకి నేను కట్టుబడి ఉన్నానక్క. ధర్మరాజంతటి వాడే న్యాయాన్ని నిలబెట్టడం కోసం కురుక్షేత్రంలో అసత్యం ఆడాల్సొచ్చింది ఉషా. అలాంటిది ఇప్పుడు ధర్మ విరుద్ధంగా జరుగుతున్న ఈ పెళ్లిని ఆపడానికి నువ్వు కేసు పెట్టడంలో తప్పులేదు. అవును దినా. ఇక్కడ సమస్య తప్పొప్పుల మధ్యనో ధర్మం అధర్మం మధ్యనో కాదక్క. ఆయన మీద నాకున్న ప్రేమకి నా మీద పల్లవికి ఉన్న పంతానికి మధ్య. నువ్వు ఎన్ని చెప్పినా సరే వదినా, ఈ పెళ్లి ఆగాలంటే నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలి. ఆ పల్లవి భరతం పట్టాలి. అవును ఉషా, బయట నుండొచ్చిన ఆడది మరొకరి భర్తని దక్కించుకోవడానికి ఇంత చేస్తుంటే నీ మెడలో 3 ముళ్ళు వేసి నీతో 7 అడుగులు నడిచిన నీ భర్తని కాపాడుకోవడానికి స్టేషన్కొచ్చి ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వలేవా? కంప్లైంట్ ఇవ్వలేవా? కంప్లైంట్ ఇవ్వలేవా? కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ పల్లవి నిషా తల్లిదండ్రుల్ని కలవడానికి వచ్చిందేంటి? చెప్పక్క. పల్లవి ఆ నిషా ఏమో అనిపిస్తుంది. నువ్వు వెళ్ళిన వెంటనే ఆ ఉష తోడికోడలు హారిక మనింటికొచ్చిందే. వాడు ఇప్పుడు ఏ ఆపదలో ఉన్నా లంకను గెలిచిన ఆంజనేయుడిలాగా తిరిగొస్తాడు. సీతాదేవి లాంటి సహనం కలిగిన ఉషకి సహాయపడతాడు.